నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు చిన్న టిప్ ఒకటి చెప్తాను. ఇది యూనికాన్ బండి. సో యూనికాన్ బండి తాళం ఆన్ చేస్తున్నాను. ఇట్లా ఆన్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ న్యూట్రల్ లైట్ అయితే వెలుగుతుంది కదా. న్యూట్రల్ లైట్ వెలిగినప్పుడు డైరెక్ట్గా మనం ఇట్లా సెల్ఫ్ కొట్టినప్పుడు సెల్ఫ్ అనేది అవ్వాలి. ఇలా న్యూట్రల్ లైట్ వెలుగుతున్నప్పుడు ఇలా సెల్ఫ్ కొడితే డైరెక్ట్గా క్లచ్ పట్టుకోకుండా ఇట్లా సెల్ఫ్ కొడితే సెల్ఫ్ అవ్వాలి. సో ఇది సెల్ఫ్ అవ్వట్లేదు బండి. సో సెల్ఫ్ అవ్వట్లేదు అంటే ఏంటి ప్రాబ్లం అంటే చూపిస్తాను. న్యూట్రల్ ఉన్నప్పుడు కూడా మనం క్లచ్ పట్టుకోకపోయినా ఇలా సెల్ఫ్ కొట్టినప్పుడు అవ్వాలి. అలా అవ్వడానికి ఒక చిన్న ఫీజు ఒకటి ఉంటుంది. దీనికి ఫీజు వచ్చేసి చూడండి, ఇక్కడ ట్యాంక్ కింద ఇచ్చాడు. న్యూట్రల్ లైట్ వెలుగుతున్నప్పుడు మనం సెల్ఫ్ కొడితే సెల్ఫ్ అయ్యేదానికి ఇక్కడ చిన్న ఫీజు ఇచ్చాడు, 2 పిన్ది. ఆ ఫీజు అనేది లేదు దీనికి బండిలో. అంటే అది పడిపోయిందా లేకపోతే ఎవరైనా మెకానిక్ ఎప్పుడైనా తీసి పెట్టడం మర్చిపోయారో తెలియదు. మనకైతే ఇది కస్టమర్ వచ్చారు. సో ఈ ఫీజు అనేది మీకు చూపిస్తాను. ఈ కొత్త ఫీజు వేసిన తర్వాత న్యూట్రల్ లైట్ వెలుగుతుండగా సెల్ఫ్ కొడితే అవుతుందా లేదని మీకు చూపిస్తాను. చూడండి, దీనికి ఇట్లాంటి ఫీజు ఒకటి వస్తుంది, 2 పిన్ది. ఆ పిన్ పెట్టిన తర్వాత చూపిస్తాను అదండి. చూడండి, ఫీజు పెడదాము. ఓకే, ఈ ఫీజు అయితే పెట్టాం కదా. ఇప్పుడు మీకు బండి సెల్ఫ్ కొట్టి చూపిస్తాను. సో తాళం ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత్తో సెల్ఫ్ కొడుతున్నాను. చూసారా, సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఆ ఫీజు అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ ఫీజు అయితే పోయింది బండికి. సో ఇప్పుడు అదైతే కొత్తది వేసాను. మీకు అది సెల్ఫ్ అవ్వాలన్నమాట ఇలాగా. సో ఏంటంటే న్యూట్రల్లో ఉన్నప్పుడు న్యూట్రల్ లైట్ వెలుగుతుంది కదా. న్యూట్రల్ లైట్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా క్లచ్ పట్టుకోకుండా సెల్ఫ్ అవ్వాలి యాక్చువల్గా. కానీ ఇదేంటంటే క్లచ్ పట్టుకుంటేనే, ఇలా క్లచ్ పట్టుకుంటే న్యూట్రల్లో ఉన్నప్పుడు కూడా ఇలా క్లచ్ పట్టుకుంటేనే సెల్ఫ్ అవుతుంది, లేదంటే సెల్ఫ్ అవ్వట్లేదు. యాక్చువల్గా న్యూట్రల్ లైట్ వెలుగుతున్నప్పుడు క్లచ్ పట్టుకోకుండా సెల్ఫ్ అవ్వాలి. సో అది అవ్వాలంటే ఈ ఫీజు అనేది ఖచ్చితంగా ఉండాలి.